బాబు గారి కుటుంబీకులకు కూలి చేసి వచ్చిన మీ అందరికీ ఈ రాత్రికాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రాత్రికాల మనకి ఇవ్వబడిన అంశం అంటే చెప్పాలి. ఏదైతే కనపడుతుంది మాట నిలబడుతుంది ఏదైతే తెలిసి చెప్తారు అదే కదా అయిపోతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నారు లేదా కామన్ ఆన్సర్ చెప్తే మనకు తెలుస్తుంది. అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు, మనందరం కూడా నేర్చుకుంటున్నాం. చెప్పలేదు కదా అడిగితే మీరు చెప్తారు. అంటే నాకు ఇప్పట్లో చెప్తున్నారు కదా మరి ఏమో చెప్తారు రాజు చెప్తుంది వారిని చెప్తుంది. నాకు ఈ మాట ఇవ్వలేదు నిజంగా అని చెప్పారు. సరే నేనే చెప్తాను. మళ్ళీ 10 నిమిషాలు అలా అయిపోతుంది. భారభరితము అంటే కనుక చదివిన పాఠాల్లో గెత్సెమనే తోటలో ప్రభు భారం కలిగి ప్రార్థన చేస్తారు. ఎంతటి భారం ఉందంటే ఆయన రక్తము చెమటలాగా బయటికి వచ్చేస్తుంది. ఏంటి భారము అంటే కనుక ఆయన మీద రాజ్యభారం లేదు అని చెప్పుకున్న ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు. ఆయన మీద ఏముంది? రాజ్యభారం ఉండే తండ్రి కోసం రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి భారమైన సిలువను మోసే ముందే ఆ సిలువలో భారాన్ని శరీర బలహీనత అనగా శరీరానికి కలిగే శ్రమను భరించడానికి ముందే భారం కలిగి ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనని చెప్పడానికి దావీదు నిలువకు 3 మార్లు ప్రార్థించాడు లేదా 5 మార్లు ప్రార్థించాడని 7 మార్లు స్తుతించాడని ఎలాగ చెప్పగలుగుతారు? లేదా దావీదే ఏం చెప్తారంటే 5వ అధ్యాయంలో కూడా చూస్తే ఉదయకాలంలో ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నంలో ప్రార్థన చేస్తాను, రాత్రి కాల సమయంలో నేను ప్రార్థన చేస్తానని చెప్తారు. దావీదు ప్రార్థన చేశాడని మనం చెప్పుకుంటూ గొప్పదే. అందుకే దేవుడు హృదయానుసరుడని దేవుడు చెప్తున్నాడు దావీదు. ఇక తుంటి నరము తెగ్గొట్టిన కుంటివాడిగా మారిపోయిన యెహోవా రేవు దగ్గరగా పెనుయేలు అనగా దేవుని ముఖము అనే స్థలంలో యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడటం అంటే బలబలాలు తెలుసుకోవడం. నీ బలమెంత నా బలమెంత పెనుగులాడు. ఇద్దరు ఎలా పెనుగులాడుతారంటే దేవుని బలం ముందు నిలవగలడ వారి ప్రార్థనా బలం కలిగి దేవుడితో పెనుగులాడుతారు. ప్రార్థనా బలం కలిగి పెనుగులాడుతున్నారు. నన్ను విడిచిపెట్టు అన్న దేవుడు టెస్ట్ తుండుగాలను తెచ్చేశాడు. అయినా కానీ కుండుతూనే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను. ఈ మాట అంటే గెత్సెమనే తోటలో చేసిన ప్రభు ప్రార్థన గురించి గుర్తు చేసుకుంటూ దావీదు ప్రార్థన యెహోవా రేవు దగ్గర యాకోబు ప్రార్థన గుర్తు చేసుకుంటూ ఇంకా పరిశుద్ధంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి.